కేవలం ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఇరిగేషన్ ఆ రోజులో రాజుగారు ఉన్నప్పుడు అక్కడ సప్త సముద్రాలను తవ్విస్తే ఆ సప్త సముద్రాల ద్వారా కుంటోలు చెరువుల ద్వారా పారేటువంటి పారకం తప్పితే ఇయాటి వరకు ఏదైనా రిజర్వాయర్ కూడా మేము పరిశీలించినాం. అక్కడ కనీసం పనుల పురోగతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేనటువంటి పరిస్థితి. చివరికన్నా భూ సంస్కరణ చట్టం వచ్చిన తర్వాత 50 ఎకరాల సీలింగ్ అనేటువంటిది ఏ ఒక్క రైతుకి కానీ భూస్వామికి కానీ ఉండాలి. మరి అది దాటిపోయి 80 ఎకరాలు నేను కొనుగోలు చేసిన అనేటువంటి విధంగా ఈ రోజు మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు చెప్పారు. ఈ ఏదైతే 80 ఎకరాలు ఎక్కడైతే కొనుగోలు చేసిండో కొనుగోలు చేసింది 80 ఎకరాలు అని చెప్తున్నాడు. కానీ 166 ఎకరాల సంబంధించినటువంటి ప్రహారీ కూడా విస్తీర్ణాన్ని కట్టుకొని ఏ విధంగా ఉన్నాడో నిరంజన్ రెడ్డి గారి ప్రజలకైతే సమాధానం చెప్పాలి కదా. ఇలా మానవపాడ అనేటువంటి మండలం ఏదైతే ఉందో ఆ మండలంలో ఉండేటువంటి రెవెన్యూ ఆఫీసును తగలబెట్టించండు మంత్రి గారు అని ప్రజలు చెప్తున్నారు అన్న. మేము చెప్పింది కాదు, ప్రతిదీ కూడా ప్రజలు అక్కకొచ్చి విన్నవించుకున్నటువంటి ఏదైతే ఆర్డీఎస్సీ ద్వారా భూముల సేకరణ చేసిండో సర్వే నెంబర్ 60 సర్వే నెంబర్ 59 ఆ యొక్క సర్వే నెంబర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా ఈయన సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ పరిధిలో బౌండరీస్ కట్టుకొని ఉన్నారు. ఇది మేము చెప్తున్న మాట కాదే, అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఇలా అనేక అంశాలు అంటే నేనేమంటున్నా, చివరికి ఏం జరుగుతుందంటే నేను కేసీఆర్ మనిషిని అంటాడు. నిజంగా నువ్వు కేసీఆర్ మనిషి అయితే లిక్కర్ రాని అని చెప్పేసి నేను సంబోధించిన కవిత గారిని కవితకని సంబోధించిన కేసీఆర్ గారు ఏం చెప్పిందండి, నా బిడ్డ కడిగిన ముత్యం లాగా వస్తుంది, రాజకీయ పరంగమైనటువంటి నన్ను ఎదుర్కోలేనటువంటి సన్నాసులు ఆ రోజున నా బిడ్డ పైన కక్ష సాధించారు. మించి ఇంకొక తీవ్రమైన ఆరోపణ కదా, కేవలం 1.81% తోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మైనస్ అంటే 3% మైనస్ నీ మూలంగా అయిందని చెప్పి కూడా ఆయన అదే మాటలు మాట్లాడుతుంది. మేము ఏం మాట్లాడుతున్నాం, ఓడిపోయింది అది సాధారణ ఎలక్షన్ కారణమే కవిత. నేనేమంటావు, సాధారణ ఎలక్షన్ లో జరిగినటువంటి ఎవరు కూడా మరి ఎంపీ ఎలక్షన్ లో కవిత గారు అరెస్ట్ చేయాలి, ఎంపీ ఎలక్షన్ లో లిక్కర్ కి సంబంధించినట్టు వచ్చింది. కానీ సాధారణ ఎలక్షన్ లో ఎట్లా ఓడిపోయారు, నీలాంటి అవినీతి సంబంధించిన చీడ పురుగులు చెప్పి ఓడిపోయారు, నీలాంటి భూ కబ్జాదారులు చెప్పి ఓడిపోయారు. ఇది ప్రజలు అద్దం పడుతున్నట్టు చెప్తున్నట్టు అంశం. నేను అదే కేసీఆర్ గారు నా బిడ్డ కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తానని చెప్పేసి అదే చెప్తున్నా, కడిగిన ముత్యం వల్ల నా బిడ్డ బయటకు వస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారి మాటలను కూడా ధిక్కరించే విధంగా ఇలా కవిత గారిని మీరు ఆ నిందారోపణలు చేసారు. ఇలా ఎవరంటే ఎదుర్కొంది ఈడీ కేసులు సంబంధించిన సిబిఐ కేసులు ఇలా అందరిపైన జరుగుతున్నది. అదే కదా 98% సంబంధించిన సక్సెస్ రేషియో ఇలా ఈడీ సిబిఐ కేసులలో లేదు, కేవలం 2% ఉన్నది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులు అని చెప్పేసి కవిత ఉద్దేశమా ఏమంటారు, ఈ కృష్ణార్జులు కండ్ల గంతలు కట్టిల్లని అంటున్నాం. ఈ కృష్ణార్జులు ఇట్లాంటి అవినీతి వాళ్ళని కాపాడుతున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కృష్ణార్జులు ఇంకెవరు 100%. ఎక్కడ మరి కేటీఆర్ గురించి మాట్లాడాలి, ఎందుకు మాట్లాడలేమన్నా అన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నాం. ఏదైతే కేసులు అక్రమంగా పెడుతున్నాం, న్యాయంగా ఉన్నటువంటి అంశాలు న్యాయంగా చెప్తున్నాము, అన్యాయంగా ఉన్నటువంటి అంశాలు ప్రశ్నిస్తున్నాం. కేటీఆర్ గారి విషయంలో మాత్రం ఎందుకు కోరుకుంటాం? తప్పనిసరి మా విజన్ మాకున్నది, మా లెక్క మాకున్నది. అంటే మీకు ఎక్సెప్ట్ కేసీఆర్ మిగతా వాళ్ళంతా దోషులేనా? 100% కేసీఆర్ గారి కంట్ల గంతలు కడుతూ ఈ కృష్ణార్జులు ఇట్లాంటి అవినీతి నాయకులు కాపాడుతూ ఉన్నారు. తద్వారానే బీఆర్ఎస్ కు రావాల్సినటువంటి మైలేజ్ రాలే, ఇంకా రావాల్సినటువంటిది రాకుండా కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇన్ని 100 ఎకరాలు ఎక్కడండి, సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తులకు ఇన్ని 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటి సమాధానం చెప్పాలి కదా. వీళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి సామాన్య సంబంధించిన కార్యకర్తలు కూడా నిద్రాహారాలు మారినటువంటి సందర్భాల్లో అక్రమ కేసులు పెట్టించారు. చివరకు ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ కూడా ఆత్మహత్యత్నం చేసుకున్నాడు. ఒక కన్న కూతురుగా ఎప్పుడు అమెరికా నుంచి 2006లోనో 2007లోనో వచ్చారు కదా అమెరికా నుంచి. అప్పటి నుంచి ఉద్యమం జరిగినప్పుడు కావచ్చు, తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, మరి ఈమెకు తెలిసినప్పుడు వాళ్ళు కళ్ళకు అందలు కట్టినప్పుడు ఈమె పోయి చెవిలో చెప్పొచ్చు. ఇదంతా జరిగిన ఎపిసోడ్ ఎప్పుడన్నా మనం అదే ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ అంతర్గత వేదికలలో అన్ని వేదికలలో చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఉన్నప్పుడే కదా ఈ కవిత బయటకు వచ్చి. శ్రీకాంత్ గారు ఒక నిమిషం, శివకుమార్ లాల్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ నాయకులు మన ఏంటి కళ్ళగంతులు కట్టుకుంటున్నారా, ఏం చేస్తున్నారా అసలు మీరు? రాష్ట్రంలో 2 ఏళ్ళైంది మీ అధికారంలోకి వచ్చి, కవిత గారు నోరించి చెప్పేదాకా మీ ఉమ్మడి